హాయ్ అండి అందరికీ. నేను ఒక మాట చెప్పనా, పాలల్లో చక్కెర వేసిన, చక్కెరలో పాలు వేసినా కరిగిపోయేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెర కరిగిపోయింది అనే కాకుండా పాలు రుచిగా మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నానని సంతోషపడండి. ఇకపోతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 5 లేదా 4 ఇప్పి ప్యాకెట్లు అయితే తీసుకొని ఉడికించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్, అలాగే కొద్దిగా వెల్లుల్లి తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ టమాటో సాసు వేసుకున్నాక మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఒక లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఇప్పుడు మరిగించిన ఆయిల్ని పైన వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని తింటే ఉంటుంది. ఇప్పి అయినా మ్యాగీ అయినా ఎప్పుడు ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. ఇదిగో అడగడం మర్చిపోయాను, ఒక చిన్న లైక్ అయితే చేసేయండి.